नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। Thank you very much, sir. I'm giving him a big clap, please. Cyberabad police అందరి తరఫున సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గౌరవనీయులు సందీప్ ఫ్యామిలీ ఐపీఎస్ ఏడీజే గారి చేతుల మీదుగా రోడ్ సేఫ్టీ మినీ హ్యాండ్ బుక్ ఫర్ లెర్నర్స్ రిలీజ్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన ట్రాఫిక్ కన్వీనర్ జాయింట్ సెక్రటరీ గారికి, మన వెంకట్ గారికి, మన హెల్త్ ఫోరం జాయింట్ సెక్రటరీ గారు డాక్టర్ గారికి, రాజీవ్ మేనన్ గారికి, వేదిక పైన ఉన్న అందరి అధికారులకి, విచ్చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్సు, లా అండ్ ఆర్డర్ ఆఫీసర్సు, మన పోలీస్ ఆఫీసర్సు, ట్రాఫిక్ వాలంటీర్సు, పిల్లలకి, ఆహ్వానితులకి, ఎన్జిఓస్కి, మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు మీ తరఫు నుంచి, నా తరఫు నుంచి ఈ కార్యక్రమంకి విచ్చేసిన ఫస్ట్ సైబరాబాద్ యాన్యువల్ ట్రాఫిక్ కాన్ఫరెన్స్కి విచ్చేసిన మన రెస్పెక్టెడ్ అడిషనల్ డీజీపీ సార్ శ్రీ సందీప్ శంకర్ గారికి స్వాగతం కోరుతున్నాను. ప్రఖ్యాత నట జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా నేను స్వాగతం కోరుతున్నాను. విచ్చేసిన మీ అందరూ కూడా నేను పేరు పేరుగా స్వాగతం కోరుతూ, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ పోలీసు, సైబరాబాద్ పోలీసు రోడ్ భద్రతకు చాలా ప్రాముఖ్యతను ఇవ్వడం జరుగుతుంది. అవర్ టాప్ ప్రయారిటీస్ రోడ్ సేఫ్టీ. అందరికీ రోడ్ భద్రత కోసము అనేక కార్యక్రమాన్ని మనము తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన ఒక గోల్ రోడ్డు ప్రమాదాన్ని తగ్గించడము, రోడ్డు ప్రమాదంలో మరణించే వాళ్ళ సంఖ్యను తగ్గించాలని చెప్పి మన మొదటి ప్రాధాన్యత. దానికి తగ్గట్టుగా మనము అన్ని స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేసి ఒక హోలిస్టిక్ అప్రోచ్లో మనము పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఓన్లీ ఒక వారమే ఈ ఒక రోడ్డు భద్రతా వారం అని చెప్పి
చేంజ్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ మంత్లో వీఆర్ కండక్టింగ్ దిస్ రోడ్ సేఫ్టీ మంత్. ఈరోజు చివరి రోజు మీరందరూ కూడా ప్రజలతో కలిసి ఎన్జిఓస్తో కలిసి చాలా కార్యక్రమాన్ని మీరందరూ కూడా నిర్వహించారు. మీరందరూ కూడా నేను పేరు పేరు అభినందిస్తున్నాను. అదేవిధంగా సైబరాబాద్ పోలీస్ కూడా ఎస్ఏ కాంపిటీషన్, లిరిక్ కాంపిటీషన్, డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది. చాలామంది మామూలు ప్రాంతం నుంచి తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రం నుంచి కూడా మనకు ఎంట్రీస్ రావడం జరిగింది. చాలా బాగా మనకు స్పందన వచ్చింది. ముఖ్యంగా దాదాపు 1045 ఎంట్రీస్ కూడా మనకు రావడం జరిగింది. సో ముఖ్యంగా పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ నుంచి పేరు పేరు అభినందిస్తున్నాను. అదేవిధంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు అంతకుముందు కూడా కృష్ణ కానీ, మన విజయ్ కానీ, మన డీసీపీ ట్రాఫిక్ వెంకట్ గారు కూడా చాలా చెప్పడం జరిగింది. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు చాలా గొప్ప పని చేసిందని చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. లాస్ట్ 3 years నుంచి చూస్తున్నాను మన విజయ్ డీసీపీ నేతృత్వంలో మీరందరూ కూడా బాగా కృషి చేస్తున్నారు. చాలా చోట్ల అంతకుముందున్న పరిస్థితి లేదు, చాలా తగ్గిపోయింది. ట్రాఫిక్ ప్రమాదాలు కావచ్చు, ట్రాఫిక్ సమస్య కావచ్చు, చాలా స్ట్రీమ్లైన్ కావడం జరుగుతుంది. ఈరోజు వేరే సిటీ నుంచి, వేరే ప్రాంతం నుంచి మన సైబరాబాద్ ఎంటర్ అవుతున్నారంటే వాళ్ళు డబుల్ సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళందరూ అంటున్నారు డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే సైబరాబాద్ ఏరియాలో పోవద్దు, హెల్మెట్ వేసుకోకపోతే మీరు సైబరాబాద్ ఏరియాలో పోవద్దు అని చెప్పి ఒక ఇంప్రెషన్ని క్రియేట్ చేయడం జరిగింది. అది మీ వల్లనే సాధ్యమైందని చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అదేవిధంగా పెరుగుతున్న వెహికల్ పాపులేషన్ కావచ్చు, జనాభా కావచ్చు, మైగ్రేషన్ కావచ్చు, అర్బనైజేషన్ కావచ్చు, మొదటి ఛాలెంజ్ ఎవరికి వస్తుందంటే అది ట్రాఫిక్ పోలీస్ వస్తుంది. సో సైబరాబాద్ ట్రాఫిక్ కూడా చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కావచ్చు, రోడ్ సేఫ్టీ కావచ్చు. ఇక్కడ చాలా పెద్ద పెద్ద భవనాలు ఉన్నాం, ఫంక్షన్ ప్లేసెస్ ఉన్నాం, కన్వెన్షన్ హాల్స్ ఉన్నాం. అందుకు మన మెగా ఈవెంట్స్ కూడా ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. అంతకుముందు చెప్పినట్లు సెమీ అర్బన్, రూరల్ ఏరియాస్ ఉండడంతో కూడా ఛాలెంజ్. అదేవిధంగా ఎండ కావచ్చు, మన్సూన్ కావచ్చు, రైనీ సీజన్ కావచ్చు, వింటర్ కూడా మనకు ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఈ ఏరియాలో పెరుగుతున్న ట్రాఫిక్ 7,000 people lose their life. These 7,000 ये 7,000 आदमी जो मरता है ना, it is a number for most of us. Until and unless somebody near or dear one in a family dies, we don't really realize कि कितना दुख है. The person who leaves, he goes away, but the persons who are left behind, they really face the problem. What is happening in Telangana is we have severity rate of 34. Every 100 accidents, 34 people are dying. Whereas if we see in neighboring Tamil Nadu, they have a severity rate of 26. So Mr. Sajana, Mr. Vijay Kumar, they have started on a program of Savior, where they are trying to reduce this 34 to something like 26. If they are able to do this easily, 1,000 lives we can save in Telangana. You know, everything is badhita. Suppose I am a policeman, I am coming on duty, I am not wearing a helmet. Public क्या देख के बोलेगा कि भैया पुलिस वाला हेलमेट नहीं डाला तो मैं क्यों हेलमेट डालूं? So this is only మా బాధ్యత. మనము correct గా ఉంటాము. Public will be always see you, will be correct. Other this thing is the traffic, all the officers, you have a duty of regulating the traffic. Regulating means people can reach their offices in time and travel time reduces. And again there is a badhita put on you to reduce the accidents. And mind you, you are doing a really great job by turning out on duty every day and regulating the traffic and reducing accidents. If you would not have been there, things would have been really bad. Not that things are really good nowadays, but things would have improved further. Now, Mr. Vijay was telling me that in the month of December and January, you did almost 7,000 drunk and driving cases.
and you can see that the accidents are coming down. The problem is, you see the best surgeon in Hyderabad. Okay, he would have saved some 100, 200 lives. But you don't realize, I tell you, you would have saved more than hundreds of lives. You don't know whom you have saved. You have saved human beings. How many human beings you would have saved? You should come to duty every day happy, with enthusiasm, that today I will save lives. हमेशा तुमको सबसे ज्यादा, you are the one who are giving life to people. You should be happy in your duty, and whatever you do, you should do with happiness, enthusiasm. आप ट्रैफिक पुलिस वाला इतना ड्यूटी करता है, इतना वो करता है, but only this thing is, whose life you have saved, I don't know, Mr. Sajjana doesn't know, you also don't know, but mine, believe me, you would have saved thousands of lives. आप अच्छा ड्यूटी करते हैं तो एक आदमी का भी जान हर रोज एक जरूर बचता होगा. చాలా వైరుధ్యమైన పరిస్థితుల్లో, చాలా కాంట్రడిక్టరీ పరిస్థితుల్లో కూడా పనిచేస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రపంచంలో జనాలు రోడ్డు మీద ట్రాఫిక్ పోలీస్ ఉండకూడదు, నిలబడి ఉండకూడదు, ఓన్లీ సాంకేతిక విజ్ఞానం ద్వారా, టెక్నాలజీ ద్వారా ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ సేఫ్టీ అన్ని చేయాలని ప్రజలు కోరుకుంటూ ఉంటే, మన దేశంలో ప్రతి చోట కూడా ట్రాఫిక్ పోలీస్ ఉండాలి. ఇక్కడ ట్రాఫిక్ కంజెషన్ అయింది, ట్రాఫిక్ పోలీస్ ఎక్కడ ఉన్నారు, ట్రాఫిక్ పోలీసు ఎందుకు లేరు అని ఇట్లాంటి పరిస్థితి. సో ఇది ఒక వైరుధ్యం. తర్వాత ట్రాఫిక్ పోలీస్ పనిచేసినప్పుడు పేదలు పెద్దలు ఏమీ తేడా లేకుండా నిర్దాక్షిణ్యంగా పని చేయాలి అని చట్టాలు చెప్తాయి. కానీ మన సమాజంలో ఉన్న ఆర్థిక సామాజిక పరిస్థితులను చూస్తే అక్కడ సమాజంలో ట్రాఫిక్ పోలీసు చాలా కరుణ చూపెట్టాలి, దయా చూపెట్టాలి, దాక్షిణ్యం చూపెట్టాలని కోరుకుంటూ ఉంటుంది. ఇది ఇంకొక పెద్ద వైరుధ్యం. తర్వాత ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ మా కళ్ళ ముందే చాలా మంది తిరుగుతూ ఉంటారు. వాళ్ళని పట్టుకొని నియమాలను అమలు చేయాలో, లేకపోతే వాళ్ళు ఏదో అర్జెన్సీలో అవసరంగా వెళ్తుంటారు, వాళ్ళని వాళ్ళ అవసరానికి వెళ్తున్నప్పుడు మేము డిస్టర్బ్ చేయకూడదు, ఏం చేయాలి అనేది ఇంకొక వైరుధ్యం. అదేవిధంగా చాలా మంది లక్షలాది కోట్లాది మంది డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉంటారు. వాళ్ళంతా రోడ్డు మీద ఉచ్చబడిగా చాలా మంది డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని ట్రాఫిక్ పోలీస్ పట్టుకొని ట్రాఫిక్ నియమాలను అమలు చేసే ఉల్లంఘనల పైన వాళ్ళు అడిగేది అవగాహన కల్పించేది. డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉన్న వాళ్ళకు మళ్ళీ ట్రాఫిక్ పోలీస్ అవగాహన కల్పించాలి అని ఒక కోరిక కూడా ఉంటుంది సమాజంలో. ఇది ఇంకొక వైరుధ్యం. ఇవన్నీ వైరుధ్యాల మధ్య ట్రాఫిక్ పోలీసు ఈ సమాజంలో, ఈ దేశంలో చాలా చక్కగా పనిచేస్తున్నారు, చాలా గొప్ప పని చేస్తున్నారు అని చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం అయితే లేదు. నిన్న నేను మన ప్రియతమ అడిషనల్ డీజీపీ రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ శ్రీ సందీప్ షండయ్య గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి వెళ్ళి కలిసినప్పుడు చాలా 1 అవర్ మాట్లాడినప్పుడు సార్ ఒక మాట చెప్పారు. మన ట్రాఫిక్ పోలీసు రోడ్డు మీద గడిచే ప్రతి ఒక్క నిమిషంలో, ఆ ఒక్క నిమిషము చాలా మందికి వాళ్ళ జీవితంలో ఒక నిమిషంలో అదనంగా మేము ఇచ్చినట్టు అవుతాము. అంటే మేము ఒక 6 అవర్స్ ట్రాఫిక్ పోలీసు రోడ్ మీద కష్టపడి, ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ 6 నుంచి రాత్రి మధ్యరాత్రి 12 గంటల వరకు యాక్సిడెంట్ ఎక్కువ జరిగే ప్రాంతాల్లో మనం నిలబడి ఉన్నామన్నారు. అప్పుడు తాగి తిరుగులు, హెల్మెట్ లేని వాళ్ళు ఎక్కువ ఉంటారు, తర్వాత ట్రిపుల్ రైడింగ్ ఇట్లాంటి వేరే ఉల్లంఘన చేసేవాళ్ళు ఆ రోడ్ మీద తిరగదు. కాబట్టి ఆ 6 గంటలు వాళ్ళ జీవితంలో మీరు ఇచ్చినట్టే కదా. కాబట్టి ఈ అంశం నాకు చాలా తట్టింది. దీనికి ఈ ఒక సూక్ష్మమైన అంశాన్ని గుర్తించిన సందీప్ షండయ్య సార్కు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇది అందరికీ తెలిసిన విషయం, పోలీసులు నేరం చేసిన వ్యక్తులను మాత్రమే డీల్ చేస్తారని అందరూ అనుకుంటారు. అది నిజం కూడా. అది లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్ సమస్యలకు వస్తే లా అండ్ ఆర్డర్ డ్యూటీ చేసిన పోలీసులు పోలీస్ హైదరాబాద్, విజయ్ కుమార్ గారు డీసీపీ ట్రాఫిక్ హైదరాబాద్ మరియు ఇతర పెద్దలు ఆన్ ద స్టేజ్,
including senior police officers and all the traffic police team who are here in this hall today, traffic volunteers of SCSC, the media friends, a very warm welcome to this grand event. It's been 15 years. SCSC has been actively collaborating with Cyberabad Police in driving a lot of initiatives and programs for a safe and secure ecosystem in Cyberabad area. SCSC, through its 4 forums, the Women's Safety, Traffic Safety, Cyber Security and Security Forum, have been engaging with various departments within Cyberabad Police like law and order, crimes, traffic, cyber crimes, etc. and taking up many initiatives by involving the communities, the industry representatives, that is employees, and everybody, because we feel that safety and security is not the responsibility of just the government or the police, but it is the responsibility of every citizen, every stakeholder, and hence, when we come to the road safety as well, all of us use roads, and it is the responsibility of every road user when it comes to road safety. So, Traffic Forum of SCSC, led by Venkat Tantrasala, who is the Joint Secretary, and under the leadership of DCP Vijay Kumar Garu, has been doing a wonderful job for the last 2 years in implementing various road safety initiatives. Some of them are traffic volunteers initiative that Venkat spoke about, the cab registrations for the women's safety in the cabs, road safety awareness sessions that we conduct for IT companies and other industry sectors, driver sensitization programs, hackathon and walkathon initiatives, and then as we just saw one short film, that was part of the short film contest that we conducted recently, the second edition of short film contest. Apart from these initiatives, efforts are on to take up newer initiatives for Traffic Forum, and one of them is the Golden Hour initiative that is going to be launched later this morning. This initiative of Golden Hour is to save injured persons on the roads when they meet with accidents. So, Dr. Raji will talk about more when we launch that. So, అలాగే ట్రాఫిక్ ఫోరం వచ్చేసి ఇప్పుడు చాలా న్యూ ప్రోగ్రామ్స్ టేకప్ చేయడానికి టీమ్ని తయారు చేసుకుంది. వెంకట డిసిపి విజయ్ కుమార్ గారు చాలా చక్కగా దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇంకొకటి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ హ్యాస్ won millions of hearts from the citizens because last 3-4 years మనం చూసినట్టయితే అండర్ ది ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ డిసిపి విజయ్ కుమార్ గారు ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేపట్టారు. చాలా ప్రివెంటివ్ మెజర్స్ అనేవి చేపట్టారు. అందులో భాగంగా వేరింగ్ ఆఫ్ హెల్మెట్, ఆ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్స్, అండ్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ మెటీరియల్ దట్ ఈస్ కమింగ్ ఆన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ఇందులో చూసుకున్నట్టయితే సార్, కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ యువర్ టీమ్. వీఆర్ సీయింగ్ ఒక చాలా మంచి చేంజ్ ఇన్ బిహేవియర్ అనేది మనం రోడ్ యూజర్స్ చూడటం జరుగుతుంది. సైబరాబాద్ ఏరియాలో ఒకప్పుడు నేను చూసినట్టయితే హెల్మెట్ ధరించడము నేను లెక్క పెడతా ఉంటాను. ఇంటికి స్టార్ట్ అయినప్పుడు ఎంతమంది హెల్మెట్స్ వేసుకుంటున్నారు, 10 మంది లెక్క పెడతారు, 10 మందిలో ఎన్ని వచ్చారు అని. ఇదివరకు చూసుకున్నట్టయితే 1 లేక 2, ఇప్పుడు చూసుకున్నట్టయితే 7 నుంచి 8 మంది హెల్మెట్ చేసుకుంటున్నారు. అందులో పిల్లల దగ్గర కూడా హెల్మెట్ చేసుకోవడం అనేది నేను ఈ మధ్య చాలా కేసెస్ చూస్తున్నాను. ఇవన్నిటికీ కారణము మన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ టీమ్. మీ అందరూ దీన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, చక్కగా అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. సార్, మనము we can't change the whole world overnight, but I think these small steps that we have taken and చాలా సిన్సియర్గా, చాలా డిటర్మినేషన్తో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఏదైతే చేంజ్ బిహేవియర్ తీసుకొస్తున్నారో సిటిజన్స్, ఇది చాలా చాలా గర్వహించింది.
అలాగే మన సిపి సత్యనారాయణ గారు ఆయన గురించి చెప్పిన తక్కువే. బికాస్ ఏ ఏరియా ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కానీ సైబరాబాద్లో చాలా ఇనిషియేటివ్స్. ఎందుకంటే ఆయన గురించి చెప్పాలంటే ఐ వర్కింగ్ వెరీ క్లోజ్లీ విత్ హిమ్ ఫర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. ఎన్ని ఇనిషియేటివ్స్ టేకప్ చేశామంటే దట్ ఈస్ బ్రింగింగ్ ఎ చేంజ్ ఇన్ పాజిటివ్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్స్. ఆయన చేసే కార్యక్రమాల్లో టచెస్ అపాన్ ఉమెన్ సేఫ్టీ, ప్రైమరీ రోడ్ సేఫ్టీ, సైబర్ సెక్యూరిటీ. ఈ మధ్య చూసారంటే ఎన్నో అవేర్నెస్ వీడియోస్ టేకప్ చేశారు సైబర్ సెక్యూరిటీ మీద. బికాస్ మనకి ఎంటైర్ కన్వెన్షనల్ క్రైమ్స్ ఇప్పుడు అన్ని సైబర్ వరల్డ్ మూవ్ అయిపోతున్నాయి. దాన్ని బట్టి ఇప్పుడు ఫోకస్ అంతా ఈ ఇయర్ సైబర్ క్రైమ్స్ మీద కూడా పెడుతున్నారు. సార్ ఈరోజు ఈ పర్టికులర్ యాన్యువల్ ట్రాఫిక్ కాన్ఫరెన్స్ లో ఇక్కడ నేను పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ యాజ్ వీ హ్యావ్ మోర్ ప్రోగ్రామ్స్ లైక్ the way I look at the agenda, there are plenty of awareness videos and short film contest videos which are going to be great. So ఇవన్నీ చక్కటి అవగాహన తీసుకొస్తుంది పబ్లిక్ లో. దీంతో I once again would like to congratulate entire Cyberabad traffic police team and also SCSC volunteers for great service they are doing to the society. Thank you. Thank you, sir. Society for సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ గౌరవనీయులు కృష్ణేంద్రరావు మన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో సుమారు 2 సంవత్సరాల నుంచి అసోసియేట్ అయ్యి ప్రతి ఒక్క కార్యక్రమం ప్రజల సేవలో కానీ ప్రజలకు ఉపయోగపడే ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళ యొక్క వంతు ఎంతో ఉంది. కాబట్టి సైబరాబాద్ పోలీస్ యంత్రాంగం తరఫున కూడా కృష్ణేంద్ర గారికి థ్యాంక్స్ చెప్తూ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. ప్రార్థన అలాగే ఇప్పుడు ఐ రిక్వెస్ట్ మాల్కామ్ ఓల్డ్ స్ట్రీట్ వైజ్ డ్రైవింగ్ స్కూల్ ఆన్ రూల్ బేస్డ్ డ్రైవింగ్ రెస్పెక్టెడ్ మాల్కామ్ హియర్ ప్లీజ్. So, just to take you to space, first thing you do is just go to space. Imagine an astronaut who is gone away from the Earth, he's gone to the moon, and he's doing a moonwalk, and he's connecting all sorts of cables, and he's floating around in space. When he's coming back, he has to be very precise in all his movements and switches and everything that he does. Because as a result of a single degree of deviation at the entry point in the atmosphere, if he makes a mistake, he will either burn up in space or they will be vomiting for the rest of their life. So what happens is, these people are very narrow-minded. Okay? He has to do everything perfectly to make that landing right from the moon to the Earth. Now let's look at aviation today. When you see a storm and when we fly, everything is rules. Everything is based on rules. You take off, you this side, you turn left, one-way traffic, this side, oncoming traffic, going south is a different line. We have this importance for height levels. We come to land, the lower aircraft has the priority to land before the higher aircraft. So that's what makes aviation and air travel actually safe. Safer than anything else in the world. Now let's come down to Earth. Okay, we've gone into space, we've gone into stratosphere, and now we're talking about. Okay. Having been here today. My respects to all the distinguished guests on the dais and off the dais. And I just wanted to use the expression of DCP Vijay Kumar Garu.
some of us or some commuters manage to get driver's license, right? And somehow they manage to drive in the city, and in a similar manner somehow they reach home on a day-to-day basis. But there are some people who are proficient. They follow the rules, the road safety rules diligently. But we have to be very cautious about those someone who manage to get driver's license and somehow they are managing to drive on the roads. And we have seen some of the incidents in road number 2 that the college students under influence, they went and hit one, car that family had about 3 generations in that. So it's no fault of theirs that these kids made that accident and somebody else has to suffer that. And road safety, we have to take it as a paramount importance in our lives. And we often see that some of the vehicles, very expensive vehicles, with the side view mirrors, right? You find them closed. They're not open. When you ask them, they say that, probably it gets scratched or broken. But what we don't understand, that just because it gets scratched or it gets broken, and we are exposing not only the entire car and ourselves also. There is a saying, common sense is so uncommon, right? So I would request all of you that when we are on the road, following the road safety rules diligently, and we should be conscious about setting an example to the other children on their road, because they are the ones who are looking at us and then learning. In case if you are doing the right thing, they will be learning the right thing. And if you are doing the wrong things, they would also copy the same. It could be our own children or it could be somebody else's children. So, as part of SCSC, I take care of the traffic forum and also the corporate responsibility. In fact, yesterday I was there at GMR, as part of the GMR. There was one training which I attended. It is called ABC, Active Braking Control. I think it took about 90 minutes. But there was a lot to know about, and also we can become volunteers ourselves to control the reading. And I understand that for every minute there are about 4 people get killed on the roads of India. So, as part of SCSC, we have almost about 2,000 traffic volunteers, and we will ensure that the interested traffic volunteers undergo this training, which is ABC, and all of us can become the volunteers to control the active reading in case of an accident. I was also given to understand that there are about 800 deaths in the Cyberabad limits. If we come forward and address this. అందరికీ నమస్కారం. ముందుగా సైబరాబాద్ యాన్యువల్ ట్రాఫిక్ పోలీస్ కాన్ఫరెన్స్కి, which also coincides with the end of National Road Safety Month. I would like to thank the whole police department of Cyberabad, Shri Sandeep Gargi. Alage, I'd like to thank especially Shri Sajjanath Gargi for having me here.
ఈరోజు నేను ఇక్కడికి ఒక నటుడుగా కాదు, కానీ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో ఇద్దరిని కోల్పోయిన ఒక పౌరుడుగా వచ్చాను. ముందుగా మా అన్నగారు కీర్తిశేషులు నందమూరి జానకిరామ్ గారు ఎంతో జాగ్రత్త పరుడు. మేమైనా అప్పుడప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కొంచెం రెక్లెస్గా కార్ని కానీ బైక్ని కానీ కొంచెం రెక్లెస్గా నడిపినప్పటికీ మా అన్నగారు ఎంతో జాగ్రత్త పరుడు. ఆయన జాగ్రత్తగా వెళుతున్నప్పటికీ రాంగ్ రూట్లో నేషనల్ హైవే పైన ఒక ట్రాక్టర్ రాంగ్ రూట్లో రావడం వల్ల అర్ధాంతరంగా ట్రాక్టర్ని నడి రోడ్డు మీద ఆపేయడం వల్ల ఆయన ప్రమాదానికి గురవడం, ఆయన మరణించడం జరిగింది. రెండవది మా నాన్నగారు కీర్తిశేషులు నందమూరి హరికృష్ణ గారు. ఇది నేను కొత్తగా చెప్పాల్సిన విషయం కాదు, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇన్ఫ్యాక్ట్ 2 తెలుగు రాష్ట్రాలు కూడా తెలిసిన విషయం. 33,000 కిలోమీటర్లు మా తాతగారిని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఆయనకి ఒక్క ప్రమాదం జరగకుండా ఎంతో జాగ్రత్తగా ఆయన్ని 33,000 కిలోమీటర్లు పర్యటించేలా చేసినటువంటి ఎంతో జాగ్రత్తపరుడైన కొడుకు మా నాన్నగారు. కానీ అలాంటి వ్యక్తి కూడా ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ రోడ్డు ప్రమాదానికి గురవడం, అర్ధాంతరంగా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. నేను చెప్పేది ఏమిటంటే, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. అందుకే ఒక్కసారి ఇంట్లోంచి బయటికి మీ వాహనంలో వచ్చినప్పుడు దయచేసి మీ కుటుంబ సభ్యుల్ని గుర్తు తెచ్చుకోండి. మీ రాక కోసం మీ భార్య కానీ, మీ తల్లిదండ్రులు కానివ్వండి, మీ పిల్లలు కానివ్వండి, మీ మీద ఆధారపడ్డటువంటి ఎంతోమంది మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇది కేవలం మనం స్ట్రిక్ట్గా రూల్స్ ఇంపోజ్ చేయడం వల్ల కానీ, లేదా దీనికి స్ట్రింజెంట్ రూల్స్, స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఇవ్వడం వల్ల కానీ మనం మారం. కరోనా లాంటి భయంకరమైనటువంటి వ్యాధికి కూడా వ్యాక్సిన్ ఉంది, కానీ ఇలాంటి రోడ్డు ప్రమాదాలకి గురయ్యే దాంట్లో మనకి వ్యాక్సిన్ లేవు. We all have to feel responsible. ఇది మనం బాధ్యతగా తీసుకొని మనల్ని మనం సన్మార్గంలో తీసుకువెళ్ళాలి. మనల్ని మనం మార్చుకోవాలి. పౌరులందరికీ ఇక్కడి నుంచి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, దయచేసి మిమ్మల్ని మీరు మార్చుకోండి. బాధ్యతారహితంగా ప్రవర్తించకుండా బాధ్యతతో మీ కుటుంబ సభ్యుల కోసం మీరు మారేలా, మీ మార్గాన్ని మార్చుకునేలా తీర్చిదిద్దుకోవాలి మిమ్మల్ని మీరే. ఇంట్లో అంటే నేను ఇప్పుడు చదివాను, దేవుడు అన్ని చోట్ల ఉండడు కాబట్టి తల్లిదండ్రులను సృష్టించాడు అని, ముఖ్యంగా తల్లిని. అలాగే తల్లిదండ్రులు అన్ని చోట్ల ఉండలేరు కాబట్టి గురువుని, మన దేశానికి పహరా కాస్తున్నటువంటి సైనికుల్ని, మన ఇంటి బయట పహరా కాసేటువంటి పోలీసుల్ని సృష్టించారు.